రివ్యూస్ టెస్టిమోనియల్స్ కెన్ బి ఫేక్. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి వెళ్ళి 10,000 ఇచ్చేసాను అనుకోండి, గూగుల్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కోరాలో మీకు ఒక 1000 రివ్యూలు పెట్టిస్తారు. సో ఈ మార్కెటింగ్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. సో ఈజీగా రివ్యూస్ తెప్పించుకుంటున్నారు. కాకపోతే కొన్ని ఉంటాయి, జెన్యూన్గా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తున్నా అంటే ఆ ఇన్స్టిట్యూట్స్ మీరు చూసుకోవడానికి గూగుల్ రివ్యూస్ ఓపెన్ చేసినప్పుడు మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 రివ్యూలు తీసుకుంటారు, 1 2 3 4 పెడతారు. పెట్టినాక వాళ్ళ అకౌంట్స్ కూడా అన్ని కొత్త క్రియేట్ చేసి ఉంటాయి. ఈ 10 రివ్యూలు తీసుకొని దీనిలో పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తారు అనమాట. ఫస్ట్ సెకండ్ రివ్యూ కలిపి 11th రివ్యూ, 10th 9th రివ్యూ కలిపి 13th రివ్యూ, ఇట్లా కలిపి పెడుతుంటారు. సో స్టైల్ అండ్ రైటింగ్ ఆఫ్ ద రివ్యూస్ విల్ బి సేమ్. అలా ఐడెంటికల్ ఎక్కువ ఉన్నాయంటే ఇన్స్టిట్యూట్ డబ్బులు ఇచ్చి ఎవరితో చేయించింది. ఇన్స్టిట్యూట్ అలా డబ్బులు ఇచ్చి చేపిస్తుంది అంటే మీరు జాగ్రత్త పడాలి. వేలలో ఉంటాయి కొంతమంది, 500, 1000, 2000, 3000 అన్ని రివ్యూస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసి అన్ని రివ్యూస్ చెక్ చేయండి. మోస్ట్లీ ఉంటాయి. ఆ ప్రొఫైల్స్ చాలా ఫేక్, మీకు అర్థమైపోద్ది. మీరు కమెంట్ పెడితే మీరు రివ్యూ ఇస్తే అట్లా ఇస్తారా? ఒక నేచురల్ స్టూడెంట్ ఇవ్వడు అట్లా. అలా అన్రియలిస్టిక్ ఉంటాయి అనమాట. టెస్టిమోనియల్స్ రివ్యూస్ అవి చెక్ చేసుకోవాలి మనం. రియలిస్టిక్ మోసపోవద్దు మనం.